బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 27 అంశము ఈ లోక భోగములు వాక్యము పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసము చేసిన తర్వాత సాతాను శోధనలు ఎదుర్కొన్నాడు. యేసుని ఒక ఎత్తైన కొండమీదకు తీసుకెళ్లి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపించి సాతానుకు నమస్కారము చేస్తే వాటిని యేసుకు ఇస్తానని ఆశ చూపించింది. యేసునే శోధించిన సాతాను నిన్ను నన్ను ఎందుకు వదిలిపెడుతుంది? మనకి కూడా ఈ లోకభోగాలు చూపించినప్పుడు సాతాను అడక్క ముందే మనమే నమస్కారము చేస్తాము. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సుఖవంతమైన జీవితం కోరుకోని వారు ఉండరు. దానికోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు. ఎవరి స్తోమతను బట్టి వాళ్లు ఆస్తులు కూడబెట్టుకుంటుంటారు. బాగా ధనవంతులు ₹1,00,00,000 కారు కొనుక్కుంటే అంత డబ్బు లేని వాళ్లు 10 లక్షలు పెట్టి కొంటారు. అలానే ప్రతిదీ తమ స్తోమతను బట్టి సమకూర్చుకుంటారు. మన దగ్గర ఉన్న డబ్బుని బట్టి వాటి ఖరీదు పెంచుకుంటూ పోతాము. ఈ లోకంలో దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కటి మనిషి అనుభవించడానికే. అయితే మనిషి తనకోసం సృష్టింపబడిన వాటిని అనుభవిస్తూ వాటిని సృష్టించిన దేవుణ్ణి మరచిపోతున్నారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. రోమా 1:25. అన్యులని లేదు, క్రైస్తవులని లేదు, చివరికి దేవుని పనిచేసేవారు సైతం సుఖవంతమైన జీవితం జీవించటమే ధ్యేయంగా జీవిస్తున్నారు. అన్యజనులెవరో క్రైస్తవులెవరో దేవుని పనిచేసేవారు ఎవరో తేడా తెలియనంతగా ప్రతి ఒక్కరూ ఒకేలా జీవిస్తున్నారు. దేవుడు సొలొమోనుకి సమస్త వైభవము అనుగ్రహించాడు. ఆ వైభవము అతనిని దేవునికి దూరం చేసింది. ఈ లోకంలో సుఖవంతమైన జీవితం జీవించేవారు దేవుని మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం ఉండదు గనుక దేవునికి దూరమైపోతారు. ఒకవేళ ఎవరైనా దేవుని మీద ఆధారపడటం ద్వారా సుఖవంతమైన జీవితం జీవించాలనుకుంటే దేవునికి దూరం అవ్వకుండా ఉండాల్సిన బాధ్యత వారిదే. ఈ లోకభోగాలు అనుభవించాలంటే ధనము అవసరము. ఎవడును దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడని చెప్పిన దేవుడు అవసరానికి మించి ఎవరికీ ధనము ఇవ్వడు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుటలేదు. యాకోబు 4:3. ఎవరికి వారు ఈ లోకభోగాలు అనుభవించడానికి ధనాపేక్ష కలిగి ధనము సంపాదించుకొని దానిని దేవుని ఆశీర్వాదమని చెప్తుంటారు. మనం ఈ లోకభోగాలు అనుభవించాలన్న కోరిక పుట్టడమే మనం దేవునికి దూరమవ్వడానికి కారణమవుతుంది. ఈ సృష్టిలోని సమస్తం కేవలం మనిషి కోసమే సృష్టించినప్పటికీ దేవునితో సంబంధం లేకుండా ఎవరూ దానిని సంతోషంగా అనుభవించలేరు. రాత్రింబగళ్లు కష్టపడి పనిచేసి కూడబెట్టుకుని సంపాదించుకున్న దానిని చూడటానికి తప్ప అనుభవించలేనంతగా రోగాలతో దేవుడు మొత్తుతాడు. కన్నులారా చూచుటేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి? ప్రసంగి 5:11. కాబట్టి ఈ లోకభోగాలను ఆశించి రోగాలు కొని తెచ్చుకోకుండా దేవుడిచ్చిన ఆరోగ్యంతో సంతోషంగా జీవిద్దాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఈ లోక భోగాలను కోరుకొని నీకు దూరమవ్వకుండా నీ మీద ఆధారపడి జీవించేలా మాకు సహాయం దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.